ఎగ్జిబిటర్లు ప్రతిపాదించిన థియేటర్ల బంద్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, కమల్ హాసన్, మణిరత్నం కాంబోలోని హై బడ్జెట్ మూవీ థగ్ లైఫ్ సినిమాలు విడుదల కాబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు బంద్కు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్కు టాలీవుడ్కు చెందిన కొందరు ప్రముఖులు రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఎగ్జిబిటర్ల బంద్ వెనుక ఆ నలుగురి హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఎగ్జిబిటర్ల బంద్ వ్యవహారాలపై ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించారు. మంత్రి చెప్పిన ఆ నలుగురికి తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ నలుగురిలో తాను లేనని స్పష్టం చేశారు. ఆ నలుగురు వ్యాపారం నుంచి తాను ఇప్పటికే బయటకు వచ్చేశానని పేర్కొన్నారు. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదని, ఏపీలో కూడా అందుబాటులో ఉన్నవన్నీ వదిలేస్తూ వచ్చానని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే ప్రస్తుతం తన ఆధీనంలో కనీసం 15 కూడా లేవని పేర్కొన్నారు. ఒకవేళ తన ఆధీనంలో ఏవైనా థియేటర్లు లీజు ఉంటే వాటిని రెన్యువల్ కూడా చేయొద్దని స్వయంగా తానే చెప్పానని వివరించారు. ఆ నలుగురిలో తనను మాత్రం కలపవద్దని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాలుగా సినిమాలు తీయడమే తన వృత్తి అని, ఈ క్రమంలో ఎన్నో కష్టనష్టాలను కూడా చవిచూశానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు ఆదరించేలా, మెచ్చుకునేలా సినిమాలను తీయగలుగుతున్నానని, వారి ఆశీర్వాదం వల్లే ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల కాబోతున్న ప్రస్తుత తరుణంలో థియేటర్లను మూసివేస్తామంటూ ఎగ్జిబిటర్లు ప్రకటించడం అనేది దుస్సాహసం అనే చెప్పాలి అని వ్యాఖ్యానించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి తన వంతుగా ఎంతో హెల్ప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్ళి అక్కడికి పెద్దలను కలవాల్సిన ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ఆ పని చేయలేదని అల్లు అరవింద్ అన్నారు. ఛాంబర్ నుంచి ఎవరూ వెళ్ళలేదని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా ఎవరూ కలవలేదని, ఇది సహేతుకం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా ఏదీ సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి కష్టం వచ్చిందనే కారణంతో గతంలో ఏపీ ముఖ్యమంత్రిని వెళ్ళి కలిశారు కదా అని అన్నారు. ఇండస్ట్రీ నుంచి తనను ఎవరూ కలవడానికి రావద్దంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన సమర్థనీయమని అల్లు అరవింద్ చెప్పారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్కు ముందుకు రావాలని పేర్కొన్నారు. మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా మరో అడుగు ముందుకు పడింది. దక్షిణాదిగా అత్యంత ప్రాధాన్యత గల సదస్సు ఏర్పాటైంది. చెన్నై దీనికి వేదిక అయింది. సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై తిరువాన్మియూర్లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్పై సదస్సు జరగనుంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇందులో పాల్గొనడానికి కొద్దిసేపటి కిందటే ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకి వచ్చారు ఆయన. ఎయిర్పోర్ట్లో పలువురు బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళసై సౌందరరాజన్, కేఎస్ రాధాకృష్ణన్, ఎం చక్రవర్తి, అర్జునమూర్తి, అమరప్రసాద్ రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారనే సమాచారం తెలుసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, అనిల్ కే ఆంటోనీ, డాక్టర్ అరవింద్ మీనన్, తమిళనాడు, కర్ణాటక బీజేపీ ఇన్ఛార్జ్, తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, నారాయణన్ తిరుపతి ఇందులో పాల్గొననున్నారు. ఈ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. జమిలీ ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలు, సలహాలను అందజేస్తుంది. దానికి అనుగుణంగా ఇందులో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవచ్చు. ఇది అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభలకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ మేరకు ఇది వరకే కేంద్ర ప్రభుత్వం పెద్దలు పలు సంకేతాలను కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఏడాదే ఎన్నికలు ఉంటాయని బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గతంలో అంచనా వేశాయి. ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంటుంది తప్ప 2027లో జమిలీ నిర్వహించాలని ఇదివరకే నిర్ణయం తీసుకుంది కూడా. సాధారణంగా ఆ ఏడాది ఫిబ్రవరి లేదా జూన్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ గతంలో వార్తలు వెలువడ్డాయి. దేశంలో జమిలీ ఎన్నికలు కొత్తేమీ కాదు. 1951 నుండి 1967 వరకు లోక్సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1951, 52లో తొలిసారిగా లోక్సభ, శాసనసభలకు మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు. 1957, 1962, 1967 నాటి ఎన్నికల వరకు అదే సంప్రదాయం కొనసాగింది. కొన్ని రాష్ట్రాల శాసనసభలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి రావడం వల్ల 1968, 69 మధ్యకాలంలో జమిలీకి తొలిసారిగా బ్రేక్ పడింది. 1970 నాటి లోక్సభ కూడా ముందస్తుగా రద్దయింది. ఆ తరువాత 1971లో లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
అప్పటి నుంచి జమిలీ పుల్ మళ్ళీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.